ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క టెక్నిక్ ఏంటంటే మిత్రులారా, సో ఎలాగా ఈ యొక్క అంటే వయస్సు మనం ఎక్కువగా అంటే ముసలి వాళ్ళం అవడం, ముసలితనాన్ని ఎలా నిలుపుదల చేయొచ్చు, మనలో ఉన్న యవ్వనత్వాన్ని ఎలా పెంచుకోవచ్చు అనేది ఒక టెక్నిక్ ఇది. ఓకే. సో ఈ యొక్క టెక్నిక్ ఆకుప్రెజర్లో అద్భుతంగా చెప్పారు. దాన్ని మనం తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనము జనరల్గా ఏమవుతుంటే వయసు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరికి మనకున్న ఒక సైకలాజికల్గా మనకేముందంటే మన వయసు పెరుగుతుంది, మనము ముసలితనం వస్తుంది, అంటే వృద్ధులం అవుతున్నాం అనేది మన ప్రతి ఒక్కరిలో సైకలాజికల్గా అది ఫీడ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే. వద్దన్నా లేదన్నా మన మైండ్లో ఎక్కడో అది కూర్చోరేస్తుంది అనమాట. చాలా మందికి ఇది జరుగుతూ ఉంటుంది. ధ్యానం చేసేటువంటి మిత్రులందరూ కూడా వస్తూ వస్తూ వాళ్ళ లోపల యవనత్వం అనేది ఎక్కువ అవుతూ వస్తుంది. యవనత్వం అంటే మంచి ఎనర్జీ ఉంటుంది కాబట్టి, కాస్మిక్ ఎనర్జీ మనలో విశ్వశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ యొక్క యవనత్వం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ యవనత్వాన్ని పెంచుకుంటూ పోతాం అనమాట. అయితే సామాన్యంగా ఆ, ధ్యానం చేయనటువంటి వారికి, ఇప్పుడిప్పుడే ధ్యానంలోకి వచ్చినటువంటి వారికి, అంటే అవును మనకు బయట ఉన్నటువంటి నా సామాన్య వ్యక్తులకు ఇది సర్వసాధారణం. అంటే ముసలితనం వచ్చేస్తుంది, నాకు శక్తి తగ్గుతూ వస్తుంది అనేది ఒక భావన ఉంటాయి అనమాట. సరే. సో ఇలాంటి వాళ్ళకి మనం మనం కూడా మాస్టర్స్ అయినా మనం ప్రాక్టీస్ చేయొచ్చు, అందరూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ టెక్నిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇదేంటంటే చూడండి, మన శరీరంలో మన శరీరంలో ఉన్నటువంటి చేతనా శక్తి అంటాం. దీన్ని ఏమంటాం? చేతనా శక్తి, లైఫ్ ఫోర్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి. అదే ప్రాణశక్తి అని కూడా అనొచ్చు. అది ఎక్కడి నుంచి ఎక్కువగా లీక్ అవుతుందంటే చూడండి, ఈ యొక్క మన యొక్క కుడి చేయి ఉంది కదా, కుడి చేయిలో ఈ మణికట్టు ఉంది కదా, ఇక్కడికి తర్వాత ఇది ఈ మధ్యలో సెంటర్ అన్నమాట. దీనికి సెంటర్గా చూసుకోండి. కరెక్ట్గా సెంటర్ చేసుకోండి. సెంటర్ పాయింట్. ఓకే. సెంటర్ పాయింట్ చూసుకోండి. ఈ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ మీకు ఇక్కడి నుంచి కొలుచుకుంటే సెంటర్ పాయింట్ అంట. ఈ సెంటర్ పాయింట్ ఏమంటాం అంటే చేతనా శక్తి బిందువు అంటాం దీన్ని. చేతనా శక్తి పాయింట్ ఇది యాక్చువల్గా. ఇక్కడి నుంచే ఎక్కువగా బయటికి వెళ్తూ ఉంటుంది శక్తి. రైట్. మీకు అనిపించింది అనుకుంటున్నాను, మరోసారి చూసుకోండి కావాలంటే. సో ఈ మణికట్టు తర్వాత ఈ ఎల్బో. ఓకే. ఈ రెంటికి మధ్యలో ఉండేటువంటి పాయింట్ ఉంటుంది. మధ్యలో ఉండేటువంటి ఈ పాయింట్. సో ఈ పాయింట్ను మనము ఖచ్చితంగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ పాయింట్ నుంచి శక్తి, ఏం శక్తి? అది చేతనా శక్తి. దాన్నే లైఫ్ ఫోర్స్ అంటాం. ఇక్కడ నుంచి ఎక్కువగా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి ఎక్కువ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. దీన్ని కరెక్ట్గా ప్రతిరోజు కూడా ఒక 2 నిమిషాలు దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా, సో ప్రత్యేకంగా చెప్పాలంటే మహిళలు కానీ పురుషులు కానీ 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా చేయవలసింది ఇది. ప్రతిరోజు చేయాలి మీరు. ప్రతిరోజు పొద్దున్నే కానీ సాయంత్రం ఏదో ఒక టైంలో ఎంతసేపు చేయాలి? కనీసం రెండు రెండు నిమిషాలు లేదా 3 నిమిషాలు ఇలా ప్రెస్ చేసుకోవడం, అంతే, ఇంకేం లేదు. ఈ పాయింట్ గుర్తించుకోవడము, ఇట్లా ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, అట్లా ఒక రోజుకు ఒక 2 to 3 minutes ఈ పాయింట్ కరెక్ట్ ప్రెస్ చేసుకుంటే మన లోపల ఈ చేతనా శక్తి డిశ్చార్జ్ అవుతుంటుంది కదా, బయటకు వెళ్ళిపోతుంటుంది. దాన్ని ఆఫ్ చేయొచ్చు. ఇది ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే, ఇది చేతనా శక్తి అనేది బయటకు కూడా మనం ఆఫ్ చేసినప్పుడు మనలో ఏం పెరుగుతుందంటే, చెప్పాలంటే ఆ చేతనా శక్తి పెరగడం వల్ల మన యొక్క లోపల ఉండే జీవ కణాలు, అదేమంటామంటే లోపల ఉండే బాడీ సెల్స్, ఓకే, ఆ బాడీ సెల్స్కి శక్తి ఎక్కువగా అవడం వల్ల అవి అంత తొందరగా ముసలితనం రాదు వాటికి. అంటే అవి ఆ యొక్క ఈ జీవ కణాలు ఎప్పుడైతే అంటే ఏజ్ ఎక్కువ అవుతుందని అర్థం ఏంటి? వాటి యొక్క శక్తి తగ్గుతూ రావడం. ఆ కణాలు అంటే మన లోపల ఉన్న బాడీ సెల్స్కి శక్తి తగ్గుతూ రావడం అనమాట. దాన్నే మనకు ఏజ్ వస్తుందని అంటాం. అంటే వయసు ఎక్కువ అవుతుందని అర్థం. సో అలాంటి జరగకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఈ ఓల్డ్ అంటే ఆల్రెడీ వృద్ధులైనారు అంటే ముసలితనం వచ్చేసింది అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళు కూడా దీన్ని ప్రత్యేకంగా ఫాలో కాండి. ప్రత్యేకంగా ఫాలో కావడం వల్ల వాళ్ళలో కూడా ఏమైందంటే వాళ్ళు అద్భుతంగా చూడండి, రిటైర్మెంట్ అయి ఉంటుంది కదా, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా దీన్ని ఫాలో చేస్తూ పోతే ఖచ్చితంగా వాళ్ళలో శక్తి పెరుగుతుంది. వాళ్ళు హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకు కూడా యవ్వనత్వం అనేది వాళ్ళలో పుట్టుకొస్తుంది. తర్వాత వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అద్భుతమైన అవకాశం, ఎలాంటి రోగాలు లేకుండా, రోగాలు బారిన పడకుండా. ఒకటేంటంటే మనము ఈ భూమి మీద ఉన్న రోజులు
ప్రతి ఒక్క వ్యక్తికి ఉండే కోరిక ఏంటి చెప్పండి? ప్రతి ఒక్క వ్యక్తికి ఉండే కోరిక చివరి చివరి శ్వాస వరకు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా కానీ. సో ఈ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ యొక్క పాయింట్, దీన్నే చేతనా శక్తి. ఆ? సో చేతనా శక్తి అంటాం ఈ యొక్క ఈ ఈ పాయింట్ను. సో కరెక్ట్గా ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా 40 సంవత్సరాలు దాటితే మాత్రం కంపల్సరీ చేయాలి దీన్ని. ఓకే, ఇంకా ముసలి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా మంచిది. సో ఇలా చేసుకోవడం వలన సో అద్భుతమైనటువంటి చేతనా శక్తి మన దేహంలో మనం నిర్వహించుకోవచ్చు అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. స్నేహితులారా, ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఒక రిటైర్మెంట్ వచ్చింది అనే సమయం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఎలా అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా డిజైన్ చేసుకోవాలి అని ఆలోచిస్తే కొద్దిగా రిటైర్మెంట్ అయ్యింది అంటే వాళ్ళు ఎక్కువగా ఒక మ్యూజిక్ అనో ఇంకా అప్పుడు కూడా వాళ్ళ కోసం పని చేయకూడదు. రిటైర్మెంట్ వరకు మీ ఫ్యామిలీ కోసము నీ కోసం అంత వర్క్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎలా ఉండాలంటే మన ఆలోచనలన్నీ కూడా సమాజం వైపు ఉండాలి. అంటే ఇంకొకరి సాయం చేసే రీతిలో ఉండాలి. లేదంటే కూడా ఈ ప్రపంచాన్ని చూడడానికి ప్రయత్నం చేయాలి. అది అర్థం చేసుకోండి. తర్వాత ఇంకేం చేయాలంటే మనము ఎక్కువగా ఈ యొక్క మ్యూజిక్ అని, తర్వాత రీడింగ్ అని, రైటింగ్ అని, రీడింగు రైటింగు, బుక్కులు చదవడము, ఇంకా ఎక్కడైనా స్కూల్కి పోయి టీచ్ చేయడము ఫ్రీగా ఉచితంగా, అన్నీ ఉచితంగానే జరగాలి. ఇంకా ఇక్కడ సమాజం నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ రిటైర్మెంట్ అనే ఏజ్ వచ్చిందంటే దయచేసి గమనించుకోండి, సమాజం నుంచి కొంత కూడా మీరు ఊహించి అంటే ఎలాంటి నిరీక్ష లేకుండా దాని నుంచి ఏదో వస్తుంది నేను చేయాలి, డబ్బులు ఇస్తే చేయాలి. ఇంకా చూడండి, కొంతమంది చూస్తుంటాం 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా ఇంకా డబ్బులు సంపాదిస్తూనే ఉంటారు. ఇది ఎంత మూర్ఖత్వం చెప్పండి. ఇక నీకు అంటే మనకు రిటైర్మెంట్ అయ్యింది అంటే అర్థం ఏంటి? రిటైర్మెంట్ ఏజ్ అంటే ఒక 60 దాటిందంటే మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ ప్రపంచాన్ని శోధించడం, ఈ ప్రపంచాన్ని తిరగడం, ప్రపంచాన్ని కల్లారా చూడడం, ఎన్నో ప్రదేశాలకు వెళ్ళడం, ఎంతో మంది గొప్ప గొప్ప మాస్టర్ కలచడం, ఎన్నో ఎన్నో ప్రదేశాల్లో ట్రెక్కింగ్ చేయడం, ధ్యానం చేయడం. అర్థమైందా? మనకు నచ్చినటువంటివి కవితలు లేదంటే స్టోరీలు రాయడం, తర్వాత బుక్కులు చదవడం. అర్థమైందా? ఇంకా నలుగురికి సహాయం చేయడం, మన దగ్గర ఏముంటే దాంతో సహాయం చేయడం, ఇలా చేస్తూ పోవాలి అనేది మీకు అందరికీ నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను అనమాట. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో కావాలి దీన్ని. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే స్నేహితులారా, ప్రతి ఒక్క వ్యక్తి రిటైర్మెంట్ ఏజ్ అయింది అంటే అన్నప్పుడు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఉడికించిన ఆహారం తగ్గించేయాలి. ఎలాంటి ఆహారం అంటే సులభంగా అరిగేటువంటి ఆహారము. అది కూడా సో ఈ యొక్క ఇన్ని రోజులు మనం రకరకాల రుచులు, రకరకాల ఈ అంటే ఈ చెప్పాలంటే మసాలా ద్రవ్యాలు అట్లాంటివి అన్నీ వేసుకొని రుచి రుచిగా తింటాం. అంటే ఆయిల్ ఎక్కువ తినడం ఇలాంటివన్నీ తగ్గిస్తూ రావాలి. సాధ్యమైనంత వరకు సహజమైన ఆహారం పెట్టుకోవాలి. సులభంగా సులభంగా అరిగేటువంటి ఆహారం ఉండాలి. అర్థమైందా? సో ఇలా చేస్తూ పోయినప్పుడు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాము. ఏజ్ పెరిగే కొద్దీ రెండు విషయాలు, ఒకటి హార్ట్, ఇంకోటి లివర్, వీటి యొక్క శక్తి తగ్గుతూ వస్తుంది. కాబట్టి వాటికి ఎక్కువగా లోడ్ వేయకూడదు, వాటి మీద ఎక్కువ భారం వేయకూడదు. సో అలాగ చేసుకుంటూ పోతే మన ఆహారంలో కూడా మార్పులు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నప్పుడు మన ఆహారం సహజంగా ఉండాలి. ఎక్కువ జ్యూసులు, ఎక్కువ వాటర్ తాగడం, ఎక్కువ జ్యూసులు తాగడం, సో అతి సులభంగా అరిగేటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇలాంటి ఆహారం మనం పెంచుతూ పోవాలి. ఈ యొక్క రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ, అంటే ముసలితనం వచ్చే కొద్దీ ఇలాగా మనం చేస్తూ పోతే అద్భుతంగా ఖచ్చితంగా ఏం చేయాలి? కొంత వ్యాయామం చేయాలి, కొంత ప్రాణాయామం చేయాలి, సో మంచిగా అంటే ఎక్కువగా ధ్యానం చేయాలి. సో ఇలా చేస్తూ పోతే మన యొక్క జీవితం, శేష జీవితం అంటాం, అంటే 60 సంవత్సరాల జీవితం ఎలా ఉంటుందంటే అద్భుతంగా, ఆనందంగా, సుందరంగా, సౌందర్యంగా, సో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి మనము ఖచ్చితంగా అలా జీవించవచ్చు అనేది ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, సో ఈరోజు మన యొక్క అద్భుతమైన ఈ టెక్నిక్ తెలుసుకున్నాం. అందరికీ మీరు చెప్పండి, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి స్నేహితులారా.